మీ బ్రహ్మనాయుడు జనసేన పార్టీ 21 స్థానాలతో 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి రాజకీయ పార్టీ. అయితే రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఆ క్యాడర్ని సమన్వయం చేసుకునేటువంటి లీడర్ లేనటువంటి మాట వాస్తవం. దాదాపు 70 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైనటువంటి లీడర్లు లేరు అనేటువంటి మాట వాస్తవం. ఎమ్మెల్యే స్థాయి పోటీ చేసేటువంటి లీడర్లు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ చాలామంది జనసేన వైపు చూస్తున్నట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 లీడర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, నియోజకవర్గ స్థాయి నాయకులు. కానీ జనసేనకి ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇది జనసేనకి చాలా మంచి అవకాశంగా అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. కానీ జనసేన అధినేత మాత్రం కొత్త తరం రాజకీయానికి తెరదీస్తూ ఉన్నారు. ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి లీడర్లు ఉన్నారో వారినే నియోజకవర్గ స్థాయి నాయకులుగా తయారు చేయాలని చెప్పేసి ఆయన అయితే నిశ్చయించుకున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే అనేక మంది నేతలు జనసేన అధినేతకి కబురు పంపినప్పటికీ కూడా ఆయన దగ్గర నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. సో పార్టీ ఫిరాయింపుదారుల వ్యవహారంలో జనసేన అధినేత చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి పార్టీ మారేటువంటి నాయకులకైతే ఖచ్చితంగా జనసేనలో నో ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల ముందు వరకు కూడా కూటమి నేతలను అనేక ఇబ్బందులకు గురి చేసి ఎన్నికలు ముగిసిన తర్వాత వైకాపా పూర్తి స్థాయి పరాజయంతో మరి అధికార పార్టీ ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకొని ఏదో ఒక విధంగా ఈ 5 సంవత్సరాలు గెటాన్ అవుదాం అనుకునేటువంటి వ్యక్తిగత స్వార్థం ఉన్నటువంటి నాయకులకైతే ఖచ్చితంగా జనసేన పార్టీలో ఛాన్స్ లేదని జనసేన అధినేత సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా చేరికలకు సంప్రదిస్తున్న నేతలపై పార్టీలో లోతుగా సమీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవరైనా రాయబారం పంపిన క్రమంలో ఆ నాయకుడు పాస్ట్ ఏంటి, అతనికి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహార శైలి ఎలాంటిది, అతని చరిత్ర ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రజల్లో అతనికి ఉన్నటువంటి ఒక పాజిటివ్ కోణం ఏమన్నా ఉందా, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఏ మేరకు ఉంది అనేటువంటి అంశాలు లోతుగా సమీక్షించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతామని. ఏది ఏమైనప్పటికీ కూడా వైకాపాని నిర్వీర్యం చేసి జనసేనలోకి అందరినీ పార్టీకి సంబంధించిన క్యాడర్ని తీసుకుందామనే ఆలోచన అయితే జనసేన అధినేతకి లేనట్లయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడ్డారో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు వాళ్ళనే జనసేన పార్టీలో నియోజకవర్గ స్థాయి నాయకులుగా చేయడానికి జనసేన అధినేత నిశ్చయించుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే పవన్ ఓకే అంటే మాత్రం పార్టీ మారడానికి వైసీపీ నుంచి క్యూ లైన్లో గతంలో పోటీ చేసినటువంటి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నటువంటి మాట అయితే వాస్తవం. సో ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీలో క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా చేరికల మీద కొంత వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవన్ సరికొత్త రాజకీయం అనే అంశాన్ని చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాంజలి గారు రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ మరికొద్దిసేపట్లో మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా తాతంశెట్టి నాగేంద్ర గారితో మాట్లాడదాం. నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్ సార్. సో పార్టీలో జనసేన పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉన్నప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాల క్యాడర్ని సమన్వయం చేసుకునేటువంటి లీడర్లు లేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరటానికి క్యూలో ఉన్నటువంటి నాయకుల్ని ఎందుకు వారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కృష్ణాంజనేయులు సార్ గారికి, మన సింగళూరు సోదరుకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు మీరే ఇంట్రోలో వైసీపీని నిర్వీర్యం చేసి మనం నిర్వీర్యం చేయడం ఎందుకు సార్? వాళ్ళే నిర్వీర్యం చేసి ఒకరు చేయాల్సిన అవసరం లేదు. దానికి చాలా మంది ఉండరు. వైసీపీ పార్టీలో ఒక నిఘంటువు ఎన్ని పేర్లు వస్తే అన్ని పేర్లు రాయొచ్చు. నిర్వీర్యం అవడానికి కారణాలు అని రాస్తే, మరి ముఖ్యంగా మా
కృష్ణాంజనేయ లాంటి రచయితలు రాస్తే కోపల్లో ఆయన పాయింట్లు దొరుకుతాయి, ఎందుకు నిర్వీర్యమైంది అని. అధ్యక్షుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు వాళ్ళు చేసినటువంటి తర్వాత ఇప్పుడు పార్టీ సార్, జనసేన పార్టీ అనేది వాస్తవంగా చెప్తున్నాను, నేను కూడా ఆ పార్టీ, మేము జనసేన పార్టీని ఒక రాజకీయ పార్టీగా ఎప్పుడు చూడలేదు సార్. రాష్ట్రంలో ఉన్న జన సైనికులు కానీ మేము కానీ మా అధ్యక్షుడి నుంచి నిన్న అంటే ఇప్పుడు ఈ సెకండ్ లో ఇప్పుడు మాది మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది. ఈ సెకండ్ లో మా పార్టీ ఆ సిద్ధాంతాలు వీటిని నచ్చి, అంటే కులాలకు మతాలకు అతీతంగా అనే ఈ సిద్ధాంతాలు నచ్చి సభ్యత్వం తీసుకునే వ్యక్తి వరకు మా కుటుంబ సభ్యుడే సార్. అంటే మేము జనసేన పార్టీని ఒక కుటుంబం లాగా చూస్తాం. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి చేయాలి, మనం ఏ విధంగా 100 రకాలుగా ఆలోచించి మనం ఆ పెళ్లికి పూనుకుంటాము, లేదా మన ఇంటికి ఒక అమ్మాయిని తెచ్చుకోవాలి. అట్లా నేను ఎందుకు ఇంత సెంటిమెంటల్ గా చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ పార్టీలో అంత ఎమోషనల్ అయి అంటే ఉంటారు సార్. అంటే అది అధ్యక్షుడితో ఉన్నటువంటి అనుబంధం. అటువంటప్పుడు మా అధ్యక్షుడు కష్టకాలంలో, అంటే మీ కష్టం ఉన్నప్పుడు ఈ పార్టీకి ఒకే ఒక్కడితో మొదలైన సభ్యత్వం రియల్లీ నిజంగా ప్రౌడ్ సార్. గూస్ బంప్స్ చెప్తున్నాం. ఈ రోజు 10 లక్షల సభ్యత్వాలు దాటాయి. సో మొత్తం సైనికులే 10 లక్షల మంది సైనికులు ఉన్నారు బలంగా. అంటే 10 అంటే ఇంకా ఉంది సార్, 5వ తేదీ వరకు ఉంది. అంటే ఇంకా అది 2 లక్షలు 3 లక్షలు పెరిగే అవకాశం ఉంది. ఒక్కరితో మొదలైంది. ఒక 2 లక్షలు, 1,40,000, 1,20,000 మొదటి సంవత్సరం అనుకుంటే ఈరోజు దాదాపు 10 నుంచి 12 లక్షల సభ్యత్వాలు. రెండోది మీరు నమ్మరు, స్వచ్ఛందంగా ఎక్కడ చేస్తున్నారు, ఆధార్ కార్డులు ఎత్తుకొని అన్న జనసేన పార్టీ వాళ్ళు అది పనిగా అడుగుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, సార్ ఎక్కడ చేస్తారు సార్, ఈ మండలంలో ఎవరు సార్ వాలంటీర్లను అడుగుతున్నారు. అది ఎందుకంత దానికి ఇంపార్టెన్స్ వచ్చిందంటే అధ్యక్షుడు సార్. అధ్యక్షుడు పార్టీ ఇదే విధంగా ఉండాలి. మనం నష్టపోయినా, మనకి ఇక్కడ కొంచెం నష్టం జరిగినా మన బేసిక్ మన మూలాలను మనం తగ్గించుకొని రాజకీయం చేయకూడదు. ఇదన్నమాట. అంటే ఏదైతే నేను ఎమోషనల్ గా ఫ్యామిలీతో పోల్చినాను అది. రెండోది, ఈ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడినటువంటి వ్యక్తిని మనం దగ్గర తీయకపోతే రేపు పొద్దున్నే అన్ని పార్టీలాగే ఇది ఇంతే అనే అవకాశం ఉందనేది మా నాయకుడు నమ్ముతాడు. తర్వాత చేరికలపై లోతుగా అధ్యయనం మేము కూడా పొలిటీషియన్సే సార్. ఇప్పుడు మీకేం చెప్తున్నా అంటే అక్కడ ఉన్న వాళ్ళు మన సార్ కానీ 161 సీట్లు వచ్చాయి మాకు. గతంలో 64 సీట్లు వచ్చాయి. 151 సీట్లని తొడలు కొట్టి మీరు అసలు ఎందుకు పనికొచ్చారు సింగిల్ అని అర్చిన వాళ్ళందరూ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నేను విమర్శ కాదు. ఆ సంఖ్య వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలే, ఈ సంఖ్యని ఇచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలే. తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చి ఓటేరు. కాకపోతే మీకు ఇచ్చిన దాన్ని మీరు ఇది నిరూపించుకున్నారంటే ఆ ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఇది అని ఒక నిబద్ధతను తీసుకొచ్చిన వాళ్ళల్లో ప్రప్రథముడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సార్. కాబట్టి మేము ఎందుకు రానిచ్చుకోము, వైసీపీ నుంచి వస్తే వద్దు ఇది కాదన్నమాట. ఎస్, రావాలి, లోతుగా అధ్యయనం చేద్దాం. మీరు మీ స్వార్థ ప్రయోజనాలకో, మీ సొంత ప్రయోజనాలకో, మీకు టీడీపీ మీద ఉన్న కసికో, బీజేపీ మీద ఉన్న కసికో జనసేనకు వచ్చి దాని దరిమిలా ఇది వేదికగా ఉపయోగించి వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాము అంటే అటువంటి కక్షాపూరిత రాజకీయాలకు మేము దూరం, మా నాయకుడు దూరం. ఎందుకంటే మా నాయకుడు ఒకే స్టేట్మెంట్ ఇచ్చాడు, అసలు జగన్మోహన్ రెడ్డే మాకు శత్రువు కాదు. మేము పార్టీ సిద్ధాంత పరంగా ఆయనతో పోరాడాం, అంతేగాని మనం శత్రువుగా చూడొద్దు. రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అంతే, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రజలకు మనం చేరువవుతూ ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇదన్నమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రావాలి అంటే లోతుగా అధ్యయనం మీకు మా కార్యకర్తలు వీళ్ళు, మా కార్యకర్తలు చేసే పనులు ఇవి, మా పార్టీ సిద్ధాంతాలు ఇవి, వీటన్నిటిని నచ్చి కొంచెం పేషెన్సీగా కొంచెం ప్రజలతో ఓపికగా మమేకమైపోతే వీ వెల్కమ్. అది కొంచెం టైం పడుతుంది. అందుకేనా కిలార్ రోసయ్య గారి చేత రాజీనామా చేయించి ఆయన అలా ఉంచారు మెల్లగా తీసుకుందామని. అంటే నేను కిలార్ రోసయ్య గారు రాజీనామా చేశారా ఇంకోరా అనేది అట్లా ఇప్పుడు అట్లా ఎత్తుకుంటే నేను 100 ఎగ్జాంపుల్ చెప్పాలి. గెలిచిన వాళ్ళని సైతం నువ్వు వచ్చి
వైసీపీ అంటే నాకు విపరీతం. జగన్మోహన్ రెడ్డి అడుగేస్తా ఉంటే అబ్బా ఇది అడుగో వెళ్ళిపోతుందని చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? తీసుకుపోయి పాపం అన్యాయంగా నీ మైన్స్ మూతపడతాది, నీ మైన్స్ మూతపడతాది, నీ భూమికి నీళ్లు రావు అని బెదిరించి తీసుకొని అటువంటిది కాదు సార్. నేను అనేది మీరు స్వచ్ఛందంగా మా పార్టీలోకి రావాలంటే మా పార్టీ నామ్స్ ఇవి, మా పార్టీ సిద్ధాంతాలు ఇవి, మా అధ్యక్షుడి ఆశయం ఇది. దీన్ని త్రికరణ శుద్ధిగా మీరు ఫాలో అవుతారంటే వీ వెల్కమ్. దానికి కొంత లోతుగా అధ్యయనం చేసి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటాడు అనేది మా అధ్యక్షుడి నిర్ణయమే మా ఫైనల్ నిర్ణయం. ఇక్కడ ఒక్క విషయం అడగాలి మిమ్మల్ని నాగేంద్ర గారు. మీరు సీనియర్ మెగా అభిమాని, ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి కూడా మెగా కుటుంబంతో రాజకీయంగా ట్రావెల్ చేశారు. అయితే మీలాంటి సీనియర్ అభిమానులు ప్రజారాజ్యం దగ్గర నుంచి కూడా ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఈ రోజుకి కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వారు అందరికీ కూడా అజాత శత్రువులే. ఆ రోజుల్లో అవకాశం లేక పరిస్థితులు అనుకూలించక వారు వైకాపాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జనసేనలోకి రావాలి, మెగా కుటుంబంతో మెగా అభిమానులతో కలిసి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎగ్జాంపుల్ చెప్పంటే నేను చెప్తాను కూడా. మరి వారి పరిస్థితి ఏంటి, వారి భవిష్యత్తు ఏంటి? ఇంకా వారిని పిలవరా, వారికి స్వాగతించరా? ఇంకా అలా ఎగ్జాక్ట్లీ 100% మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు సార్. మీ మనసులో ఉన్నటువంటి దానికి నేను కనెక్ట్ అయ్యి నేను ఏం చెప్తున్నానంటే, నేను కూడా అక్కడి నుంచి వచ్చినవాడిని సార్. నా రాజకీయ ప్రయాణమే మెగా అభిమానిగా స్టార్ట్ అయింది. నేను ప్రజారాజ్యంతో చిరంజీవి అన్నయ్యతో ట్రావెల్ చేశాను. నేను పవన్ కళ్యాణ్ గారితో యువరాజ్యంగా దాంట్లో ట్రావెల్ చేశాను. నేను టూర్ కోఆర్డినేటర్గా ఉన్నాను రాయలసీమ కడప జిల్లా ఇద్దరికి. అక్కడ ఉన్న సమస్యలను ప్రస్ఫుటింపజేసి నోట్ చేసి ఏ నియోజకవర్గానికి వెళ్తే నేను అందిస్తున్నాను. నేనేం చెప్తున్నానంటే మీకు ఓపెన్ గా ఒక విషయం నేనైతే పంచుకుంటాను సార్. రాజకీయం వేరు, సినిమా వేరు. అంటే మనం ఇప్పుడు మీరు వచ్చారు కదా అంటే డెఫినెట్ గా మారాలి. ఏ మెగా అభిమానైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నారు. ఓకే, మీరు కొంతమంది ఉన్నారండి అనొచ్చు. ఎస్, మీతో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏంటంటే అభిమాని అంటే ఎట్లుంటదంటే అతనికి హద్దులు ఉండవు సార్. విపరీతంగా ప్రేమించేస్తాం, మనకు తెలిసిన విషయమే. సినిమాలు కావచ్చు, టికెట్లు, అక్కడ వెళ్ళి ఆకాయి. కానీ ఇటువంటి వాటిల్ని సమాజ శ్రేయస్సుకు మూలస్తంభాలుగా మార్చిన వ్యక్తి చిరంజీవి గారు అన్నయ్య, నో డౌట్. బట్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లోకి రావాలి అంటే అభిమాని రాజకీయ కార్యకర్తగా మారాలి. అట్లా మారిన ప్రతి ఒక్కరూ ఈరోజు జనసేనలో లీడర్గా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మీరు ఏదో పేర్లు చెప్తున్నారు, అట్లా నాతో సహా చాలా మంది. ఇప్పుడు వై శ్రీనివాస్ కావచ్చు, రాజమండ్రి పట్టణాధ్యక్షుడు, ఇట్లా చాలా మంది ఉన్నారు. విజయ్ బాబు నెల్లూరు పట్టణాధ్యక్షుడు, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. బట్ ఏంటంటే ఆ మార్పులోనే తేడా ఉంటుంది. నేను ఇప్పుడు అభిమాని ఏం చేస్తాడు, తన ఇంట్లో ఓట్లు వేపిస్తాడు, తన చుట్టుపక్కల వాళ్లకు, తన స్నేహితులకు, తన నాయకుడి గురించి, తన ప్రేమించే హీరో గురించి గొప్పగా చెప్పి ఓట్లు వేపిస్తాడు. బట్ ఏంటంటే సరిపోవడంలే. అభిమాని రాజకీయ కార్యకర్తగా మారాలి. సరే, ఏంది రాజకీయ కార్యకర్త చేస్తాడు అంటే తన ఇంట్లో, తన వీధిలో, తన ఊర్లో వేయడంతో పాటు అడ్డంగా, అక్రమంగా, అన్యాయంగా రిగ్గింగ్ చేసేటువంటి ఓట్లను కూడా అడ్డుకోవడానికి కార్యకర్త కూర్చుంటాడు. అట్లా కూర్చోబట్టే జయాపజయాలను జయిస్తారు వాళ్ళే. అటువంటిగా ట్రాన్స్ఫార్మ్ కమ్మంటున్నా నేను. అట్లా ట్రాన్స్ఫార్మ్ అయిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ రాజకీయంలో పొజిషన్ ఉంటుంది సార్. అంటే నేను తప్పుగా చెప్పడం కాదు. అంటే అట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వడంలోనే వాళ్ళు కొంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఉంటారు. అంటే మనం ఎప్పటి నుంచి ఉన్నాము, మనకు ఎందుకు తీసుకోలేదు అని. తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఏ అభ్యంతరం లేదు, వీళ్ళకి ఏ అభ్యంతరం లేదు. మనమే మన యొక్క రాజకీయ, అంటే మనం ఆ రంగంలో నుంచి ఈ రంగంలోకి వచ్చినప్పుడు దీనికి మనం ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి ఆటోమేటిక్ గా. ఇక్కడ ప్రజలతో మమేకమైపోవాలి. 24 గంటలు ప్రజా సమస్యల మీద ఉండాలి. ఇక్కడ ఇటువంటి రాజకీయ కార్యకర్తగా ఉండాలి. మన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, లేదంటే అక్రమంగా మీరు ఇలా చేస్తున్నారు అంటే దానికి సబ్జెక్టు చేకూర్చి వాస్తవాలను ప్రజలకు వివరించేటటువంటి నాలెడ్జిని పెంచుకోవాలి. వాస్తవాలను ప్రూఫ్స్ తో సహా చూపించగలగాలి. ఇన్ని పనులుగా నువ్వు చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు కార్యకర్త. నువ్వేం చేయాలి, నీ ఇంట్లో స్టార్ట్ అయ్యి నీ వీధిలో నువ్వు ఇలా పనిచేస్తే ఆటోమేటిక్ గా అధ్యక్షుడు తెలుస్తుంది. అధ్యక్షుడు వారికి అంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఇది నమ్మాలి.